హరినారాయణ 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 ఎను మనవే 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 నారాయణ నింబ నామದ ಬೀಜವ ನಾರಾಯಣ ನಿಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀತಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ హరినారాయణ 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 ఎను మనవే. కృష్ణుడు పాండవులు ఎలా పరిచయం చేశాడో మమ ప్రాణాహి పాండవాహ. పాండవులంటే నా ప్రాణము, ప్రాణం వేరే కాదు, పాండవులు వేరే కాదు. అలాంటి వారిని ద్వేషించిన తర్వాత నీ ఇంట్లో నేను భోజనం చేస్తానని కలలు కంటున్నావా? నేను చెయ్యను. పిలువకున్నా విదురుని ఇంటికి వెళ్ళి విదురునితో అడిగి, విదురా నీ ఇంటికి భోజనానికి వచ్చానని విదురునితో మాట్లాడతాడు ఆ కృష్ణుడు. ఆ విదునికి ఎంత సంతోషమై ఉండాలా. కృష్ణుని పాదములు కడిగాడు. దేంతో కడిగాడో తెలుసా? అతని కళ్ళలో వచ్చే ఆనంద భాష్పముచే కృష్ణుని పాదములు కడిగాడు విదురుడు. అది ప్రీతి అంటే. అతన్ని లోపల వేసుకోవాలని చెప్పేసి భోజనానికి పిలవరాని కాదు. విదురుడు పిలువకున్నా వెళతాడు. అతని మనస్సు అది, ఇతని మనస్సు ఇది. ఆ విధంగా భోజనం అనేది, ఆహార సేవన, మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుల ఇంట భోజనం చేసిన వారికి, వారితో సహవాసం చేసిన వారికి మతి అస్తవ్యస్తమైపోతుంది. కర్ణుని పరిస్థితి అలాగే వచ్చింది. అశ్వత్థామ మంచి వ్యక్తి అయినా, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయినప్పటికీ, ఆజన్మ బ్రహ్మచారి అయినా, దుర్యోధనుని ఇంట ఒక్కరోజు, మొదటి రోజు ఒక్క గ్లాసు పాలు తాగడం వల్ల ఆరంభమైనటువంటి ఆ దుర్బుద్ధి అలాగే పెరిగిపోయింది. పెద్ద పెద్ద వారిని కూడా వదిలిపెట్టదండి. దుష్టాన్న భోజనం అనేది ఎంత చెడ్డది అన్నట్టయితే, ధర్మరాజుకు పట్టం గట్టిన తర్వాత కొన్ని రోజులకు ఒక సాధు వేషంలో ఒక దుర్మార్గుడు వచ్చి భోజనం చేయక ధర్మరాజు ఇంట్లో, నువ్వు చాలా తప్పు పని చేశావు, అన్నదమ్ములను చంపి ఆ రాజ్యం వెళ్తున్నావా, నీకు సిగ్గుందా అని ధర్మరాజు కన్నా. ఇక భయపడి నాకు రాజ్యమే వద్దు, అరణ్యానికి వెళ్ళిపోతాను. అప్పుడు కృష్ణుడు ఎంత చెప్పినా వినకుంటే భీష్మాచార్య దగ్గర తీసుకెళ్తానని తీసుకెళ్ళి భీష్ముని ద్వారా అనేక తత్వములను చెప్పిస్తాడు. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది, నీవు చేసింది సరి. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ధర్మరాజుకు సందేహం వస్తుంది, పితామహ భీష్మ, ఇన్ని ధర్మాలు చెప్తున్నావు కదా, ఆ రోజు ద్రౌపదిని దుర్యోధనుడు వాళ్ళందరూ అవమానపరుస్తూ ఉంటే తప్పని ఒక్క మాట చెప్పలేదు కదా, ఎందుకు అంటే అప్పుడు భీష్మాచార్యులు వెంటనే చెప్తాడు, ఆ రోజు అట్ట చెప్పింది సరి నేను, ఎందుకంటే అది దుర్యోధనుని ఇంట తిన్న అన్నము, దుర్యోధనుతో చేసిన సహవాసముచే ఏర్పడిన రక్తము ఉండింది. ఆ రక్తముచే ఆ బుద్ధి వచ్చింది. అర్జునుని బాణముల చేత దేహంలో ఉండే రక్తమంతా కింద పడిపోయింది. ఇప్పుడు ఆ రక్తం లేదు, నిల్ బ్యాలెన్స్. కాబట్టి నా ఒరిజినల్ బుద్ధి ఏముందో అది నాకు బయటికి వచ్చింది అని ఆ అనేక అనుశాసన పర్వంలో ఎన్ని ధర్మాలు చెప్తారండి భీష్మాచార్యులు. మహాభారత శాంతి పర్వము, అనుశాసనిక పర్వంలో ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇది దుష్టుల సహవాసం, దుష్టుల ఇంట భోజనం. అశ్వత్థామకు అలాగే వచ్చింది. ఆ ప్రభావము చేతనే తిరిగి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని పురికొల్పాడు. ఉత్తర గర్భాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఆ ఉత్తర భయపడి కృష్ణుని యాచించగా, ఆ కృష్ణుడు గర్భము లోపల సూక్ష్మంగా ప్రవేశించి సుదర్శన చక్రాన్ని ధరించి బ్రహ్మాస్త్రాన్ని శాంతగొలిపి కింద పడేసి శిశువును రక్షిస్తాడు. ప్రసవం అవుతుంది, వచ్చాడట, స్నానం చేయించి పడుకోబెట్టారు. ధర్మరాజు
జ్యోతిష్కులను పిలిపించాడు. త్రికాల జ్ఞానులను వచ్చారు. చెప్పండి, ఈ కుమారుని యొక్క భవిష్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఒక్కొక్కరొక్కొక్క విషయం. ఇతడు ధనుర్విద్యలో తుల్యశ్చ అర్జునద్వయోహో అంటాడు ఒక వ్యక్తి. ఉభయ అర్జునుల వలె, కార్తవీర్యార్జునుడు పాండవ అర్జునుని వలె ఇతడు విలువిద్యలో గొప్పవాడు. శిబి చక్రవర్తి దానములో మంచి గుణము. ఇలాగా ఇతడు మహాచక్రవర్తి అవుతాడు, ప్రజలను బాగా రంజింపజేస్తాడు, ఇక్ష్వాకు చక్రవర్తి వలె ఉండి అంతా చెప్పారు. ఒక్క వ్యక్తి, అయ్యా మీరేం చెప్పటం లేదు అంటే, చెప్తానయ్యా, ఈ కుమారుడు అంతా మంచివాడే అయినా ఒక్కసారి ఒక విప్రవర్యునకు, ఋషివర్యునికి అవమానపరుస్తాడు. అతనికి కలిగిన అవమానం చే అతని కుమారుడు, బ్రహ్మకుమారుడు, ఆ బ్రాహ్మణ బాలకునిచే శాపం పొందుతాడు. తక్షకునిచే కరవబడి చనిపోగాక అని చెప్పేసి ఈ మాట వింటూనే కుప్ప కూలిపోయాడు ధర్మరాజు. తన మనవుడు చనిపోతాడనంటే చనిపోవడానికి కాదు, అందరూ చనిపోతారు. మా వంశంలో ఇంతవరకు విప్రులను, ఋషులను పూజించిన చేతులే కానీ అవమానపరిచిన చేతులు లేదు. అలాంటి వ్యక్తి పుట్టాడని బాధపడుతున్నాను. ఎక్కడైతే మహానుభావులను, జ్ఞానులను అవమానపరుస్తారో ఆ రాజ్యం దుర్భిక్షమైపోతుంది. వర్షములు పడదు, అనేక భయానకమైనటువంటి ఉత్పాతములు కలుగుతుందట. అలా అవమానపరిచిన వారు వారి వంశంలో అల్పాయుష్యులవుతారు, అల్పజ్ఞానులవుతారు. అది కలగకూడదు అని ధర్మరాజు యొక్క ఆశయం. భయపడొద్దండి అని ఇంకో జ్యోతిషుడు చెప్తాడు. ఇతడు ఆ విధంగా చేసి రావటం వల్ల శాపం వస్తుంది, పశ్చాత్తాపడతాడు. వెంటనే ఇంటిని వదిలి విరక్తుడై గంగా తీరానికి తాను వెళ్ళి ఆ రోజుల్లో చివరి రోజులు అక్కడ గడపాలని వెళతాడు. అదే సమయంలో వ్యాసపుత్రులైన శుక మహర్షులు తానే స్వయంగా వచ్చి నీ మనవుడికి, ఈ కుమారునికి మనవునికి శ్రీమద్భాగవత గ్రంథాన్ని పూర్తిగా 7 రోజులు వినిపిస్తాడు అనే మాట వినగా ధర్మరాజుకు చాలా సంతోషమైపోయి, విప్రశాపము చే ఈ విధంగా అవుతాడనేటప్పటికీ ఆ లోపలుండే దుఃఖమంతా హృదయం నుంచి బయటకు వచ్చి దుఃఖాశ్రువులు వస్తే భాగవత శ్రవణము శుకమహర్షి ద్వారా వింటాడనేటప్పటికీ ఆ దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారిందట. పరమానంద భరితుడయ్యాడు. ఒక్క మాట చెప్తాడు, మాకు లేని సౌభాగ్యము నా మనవుడికి దొరికింది. నేను శుకమహర్షి ద్వారా వినలేకపోయాను, నా మనవుడికి ఆ భాగ్యం దొరికింది. చాలు, నేను అలాంటి మనవుణ్ణి కన్నందుకు నేను గర్వపడతాను అని చెప్పేసి అంటాడు. ఇక అతడే పెరిగి పెద్దవాడై ఒకనాడు వేటకు వెళతాడు. రాజులు వేటకు ఎందుకు వెళ్ళేవారు? హాబీ కాదది, ఏదో చేయాలని కాదు. అరణ్యములో నివసించే ఋషుల తపస్సుకు భంగం కలగకూడదు క్రూర మృగాలచే అని చెప్పేసి క్రూర మృగములు వేటాడేవారు. ఒకసారి వెళ్ళి శాంతుడై ఆకలి దప్పులచే పీడింపబడుతూ దూరం వెళ్ళిపోయాడు. దాహమవుతుంది, నీళ్లు తాగాలని చెప్పేసి అంతా చూచాడు, ఎక్కడ జలాశయం లేదు. జలాశయం అచక్షాణ ప్రవివేశ తమాశ్రమం. జలాశయాన్ని అతని కంటికి ఒక్కటే పడలేదు. వెతికి వెతికి ప్రాణం దక్కితే చాలు, నాకు కాస్త నీళ్లుంటే చాలని చెప్పేసి ఒక మహర్షి ఆశ్రమంలో వెళతాడు. అక్కడ మహర్షి తపస్సు చేస్తూ కళ్ళు మూసుకొని ఉంటాడు. అడుగుతాడు, నీ రాజును, చక్రవర్తిని, దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వండి. అతనికి బాహ్య ప్రపంచ జ్ఞానమే లేదు. అసంప్రజ్ఞాత సమాధిని ఆ లోపల ఉంటే ఆ భగవంతుని ధ్యానిస్తూ ఆ చింతనలో ఉండిపోయి బయట అతని పైన సర్పములు పాములు పైకెక్కినా, ఏనుగొచ్చి అతన్ని అలాగా కదిలించిన లేచే పరిస్థితిలో ఉండరట ఆ మహనీయులు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి పరీక్షత్ మాటలు వినిపించలేదు. కోపం వచ్చింది. నేను మహారాజు, చక్రవర్తి, నన్నే ఇతడు లెక్క చేయటం లేదు కదా అని అక్కడే చనిపోయి ఒక సర్పం ఉంటే దాన్ని బాణాగ్రమంతో ఎత్తి అతని మెడలో వేస్తాడు, అవమానపరుస్తాడు, వెళ్ళిపోతాడు.
అనిపిస్తుంది, చాలా తప్పు చేశానేమో నేను. ఈ చేతులతో మహానుభావులను పూజించిన పాదములు కడిగిన చేతులు ఇది, ఎంత తప్పు చేశాను నేను అని చెప్పేసి బాధపడుతూ వెళుతున్నాడు. అంతలోపల ఆ ముని కుమారునికి వార్త తెలిసింది. అతను వచ్చి చూస్తాడు, ఏడుస్తాడు, కోపం వస్తుంది. ఇత్యుక్త్వా రోష తామ్రాక్ష అంటారు. కళ్ళు ఎర్రపడిందట, క్రోధం ఉక్కేరి వచ్చిందట. వాగ్వజ్రం విససర్జ. ఏం చేశాడు అంటే వాక్కులనే వజ్రాయుధాన్ని విసిరాడట రాజు పైన. వృత్రాసురుని చంపడానికి ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు కదా, ఇతడు వజ్రాయుధాన్ని ఉపయోగించాడు. ఏ వజ్రాయుధము? వాక్కులనే వజ్రాయుధం అట. ఏమని? కృష్ణ పరమాత్ముడు ఉన్నంత వరకు రాజులు అణిగిమెణిగి ఉండేవాళ్ళు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి తంటకు రాకుండా మనంత మనము అరణ్యంలో తపస్సు చేస్తూ ఉంటే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే ఇలాంటి రాజ సమూహమే మిగలకూడదు. ఏ రాజు వేశాడో అతడు ఈ రోజు నుంచి 7వ రోజు తక్షకుడనే సర్పముచే కరవబడి మృతి పొందుగాక. కాశ్యప్ తర్వాత తండ్రి తపస్సు నుంచి లేచాడు. కుమారుని ఆవేదన చూచాడు. ఏం కలిగింది, ఏం జరిగింది అంటే చెప్పాడు. ఇలా చేశాను, శాపం ఇచ్చాను. తండ్రి నోటి నుంచి వచ్చిన వెంటనే శమీక మహర్షి అతని నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఏం తెలుసా? అవిపక్వ బుద్ధే అరక్షమాణే నరదేవనాంని. ఒక రాజు ఉండి చక్కగా పరిపాలిస్తుంటే రాజ్యం బాగా ఉంటుంది. మేమందరం సుఖంగా తపస్సు చేస్తున్నామంటే ఆ రాజు యొక్క కృప. నా ఒక్క వ్యక్తికి అవమానపరిచాడని రాజ్యానికి రాజు లేకుండా చేశావా? నీకు జ్ఞానం ఉంది కానీ పరిపక్వం కాలేదు, ఇంకా పరిపక్వ బుద్ధి లేదు నీకు, చాలా తప్పు చేశావని మందలిస్తున్నాడు కుమారుని. ఒక్క వ్యక్తిని అవమానపరిస్తే రాజుని నీ ఇక్కడి నుంచి తరలిస్తావా నీవు? ఒక శిష్యుని పంపించి చెప్పు అతనికి, ఇలాగ నీకు ఆపద కలిగింది, ఆయుష్ అయిపోయిందని చెప్పు. పంపించి కుమారుని మందలిస్తాడు. సరే, నీళ్లు దొరకలేదు, ఇతడు ఇవ్వలేదు, శాపం వచ్చింది, అలా ఉండని. శాపము చిన్న కుమారుడు ఇచ్చిన వ్యక్తి వయస్సు 8 సంవత్సరాలు కూడా లేదు. అఖండ బ్రహ్మచర్యము చేసిన గాయత్రీ మంత్ర ప్రభావము చేత వచ్చిన ఆ వాక్కులే బ్రహ్మాస్త్రముగా మారిపోయింది కదా. ఎంతటి శక్తి! ఆనాటి ఆ విప్రకులంలో పుట్టిన చిన్న బాలకుని యొక్క శక్తి ఎలాంటిది చూడండి. అఖండ మహీమండల సార్వభౌముడైనటువంటి ఆ రాజు తపశ్శక్తి తక్కువ కాదు. కృష్ణానుగ్రహ సంపన్నుడైనటువంటి వ్యక్తినికే మరణం వచ్చేటట్టుగా చేశాడు అంటే ఆ బాలకుని యొక్క తపశ్శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. తండ్రి చెప్పవచ్చు, ఏమయ్యా శపించావా? పరీక్షితురాన్ని పిలిపించు, నా కుమారుడు శపించాడు, నేను దాన్ని సరిచేస్తాను అని. పెద్దలు చిన్నల శాపాన్ని పరిహారం చేసే శక్తి ఉండవచ్చు, చేయలేదు. చేశారు ఒకప్పుడు కొందరు. సూర్యపుత్రుడు, సూర్యునికి సంజ్ఞ అని భార్య. ఆ భార్యలో 2 పుత్రులు, యమ యమున. ఆ సంజ్ఞ సూర్యుని ప్రఖరమైన కిరణములో తాపమును తట్టుకోలేకుండా నా భర్తతో సంసారం చేయలేనని ఆ ఉష్ణాన్ని భరించలేక తన భర్తను వదిలి వెళ్ళాలి. అయితే భర్తకు ఒక భార్య కావాలి కదా అని తన ఛాయ, తన నీడకే ప్రాణం పోసి ఆమెను తన వలె చేసి నా భర్త దగ్గర ఉండమని చెప్పి నా కుమారులను బాగా చూసుకొని చెప్పి వెళుతుందట. సరే, వెళ్ళిపోతుంది. ఈమెనే భార్య అని సూర్యుడు భావిస్తూ ఉన్నాడు. తనకు కుమారులు కలుగుతారు, ఆ ఛాయకు కూడా. తన కుమారులు బాగా చూసుకుంటూ తన సంజ్ఞ సవతి కుమారులను తక్కువ చేస్తూ వచ్చింది. అందులో యముడు, యమున మున్నగ వాళ్ళందరూ ఉన్నారు. బాధ కలిగింది. ఒకసారి కదా ఒకసారి తట్టుకునే స్థితి కోల్పోయి యముడు విరుచుకుపడ్డాడు. విరుచుకుపడి, ఎందుకు ఈ ఒక వైషమ్యాన్ని చూపిస్తున్నాను ఇవని తల్లి పైన కాళ్ళెత్తాడు. కాళ్ళతో కొట్టాల. ఆ తల్లి శపిస్తుంది, నా పైన కాళ్ళెత్తావా, నీ కాళ్ళు పురుగులు పడి కాళ్ళు తెగి కింద పడిపోగాక. భయపడ్డాడు. తండ్రి దగ్గర వెళ్ళాడు, జరిగిందంతా చెప్పాడు. సరే, నీవు చేసింది చాలా తప్పు చేశావు, తల్లిపైన ఆ విధంగా కాళ్ళు ఎత్తకూడదు, చూస్తామని చెప్పి పిలుచుకొస్తాడు. నీవెవరు చెప్పు.
అని ఆ తల వెంట్రుకలు పట్టుకుని నిజంగా నా భార్యనా కాదంటే అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. సరే తన భార్యను వెతుక్కుంటూ వెళతాడు, అది వేరే. ఈ కుమారునికి చూడు తల్లి శాపము ఫలిస్తుంది, నీ కాళ్ళు పురుగులు పడి కింద పడిపోతుంది, నా తపశ్శక్తితే మళ్ళీ నేను నీ కాళ్ళు వచ్చేటట్టుగా చేస్తానని చెప్పేసి చేస్తాడు, కాళ్ళు పెరుగుతుంది. అలాగా ఈ బ్రాహ్మణ బాలకుడిచ్చిన శాపాన్ని తిరిగి ఈ తండ్రి అయిన శమీక మహర్షి తక్షకుంచే కర్వపడినా చనిపోయినా మళ్ళీ బతుకుతావు అని చెప్పి ఉండవచ్చు కదా, అలా చెప్పలేదు. అందరికీ లోపల ఉన్నది విషయం. ఇతనికి ముఖ్యంగా దాహమైంది కదా, ఆ దాహానికి నీళ్లు ఇచ్చేసింటే అయిపోయేది, ఈ కథ ముందు జరిగేది కదా, అక్కడికి అయిపోయేది. భాగవతం ఒకే స్కందంతో జరిగిపోయేది, ఇక తర్వాత స్కందాలు భాగవత కథ లేదు. ఇంకా అతని దాహానికి మేమిచ్చే నీరు సరిపోదు, అతనికి వేరే నీరే కావాలి, శుద్ధమైనటువంటి జలం కావాలా, మధురమైన జలం కావాలా, అది ఇచ్చేవాళ్ళు వేరే. ఆ ఋషి అనుకొని ఉంటాడు, నాతో కాదు ఒక మహర్షి ఉన్నాడు, ఆ మహర్షితో కలుగుతుంది. శుక మహర్షి ఇచ్చే మధురమైన జలం కావాలి, కానీ వీరిచ్చే జలం వద్దనే నీళ్లు లేకుండా అయింది. పైగా ఇతనికి ఆయుష్ లేదు, ఎంత వరం ఇచ్చినా తిరిగి అది ప్రభావం కాదు, అందుకే ఇవ్వలేదు. నీ ఆయుష్ అయిపోయింది, సరిచేసుకుంటే సంతోషం అన్నాడు. ఆ వార్త చెప్పిన దూతకు బహుమానం ఇచ్చాడు పరీక్షిత్ రాజు. ఇల్లు వదిలేశాడు, గంగా తీరానికి వెళ్ళాడు. గంగా స్నానం చేసి చివరి రోజుల్లో అక్కడే గడపాలని చెప్పేసి ఏదో తనకు వచ్చిన అనుష్ఠానం చేసుకుంటూ గడపాలని. అయితే ఈ వ్యక్తి గొప్ప వ్యక్తి, చిన్న వ్యక్తి కాదు. స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి ఆ గంగా తీరము, ఇసుకతో కూడిన ఆ గంగా తీరమంతా కూడా త్రికాల జ్ఞానులతో నిండిపోయిందట. ఎవరెవరు వచ్చారు? అత్రిర్వశిష్ట చవన శరద్వన్ అరిష్టనేమి భృగరంగిరాచ్చ ద్వైపాయనో భగవాన్ నారదశ్చ. అత్రి వశిష్ట భరద్వాజ జమదగ్ని విశ్వామిత్ర గౌతమ కశ్యపాది అందరూ మహర్షులు, దేవర్షి బ్రహ్మర్షి నారద విశ్వామిత్ర అందరూ ఋషులందరూ చేరుకున్నారట. చూచాడు, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఏమైనా కానీ నిజంగా నేను ధన్యుణ్ణి అంటున్నాడు పరీక్షిత్ రాజు. అహో వయం ధన్యతమా నృపాణం. నిజంగా రాజుల యొక్క వరుసలో నా వంటి ధన్యుడు ఎవరు లేరు. నా చివరి కాలం అంత్యకాలం వచ్చింది. ఆ అంత్యకాలంలో మీలాంటి మహనీయుల దర్శనము చేసుకొని నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే సుఖంగా వెళతాను. వచ్చే జన్మలో నా నుంచి ఇలాంటి అకృత్యములు జరగదు అని చెప్పేసి పరీక్షిత్ రాజు భావిస్తూ ఉన్నాడు. అందరు వచ్చారు కానీ నిండిపోయింది, ఒక్క వ్యక్తి రాలేదు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శుక మహర్షి. అతడు వస్తున్నాడు. అతడు వచ్చి లోపల ప్రవేశించేంత లోపల ఆ ఋషులందరూ ఒక్కసారి లేచి నిలబడ్డారు. పరీక్షిత్ రాజుకు ఆశ్చర్యమైంది. వీరినే గొప్పవారుగానే భావించాను, వాళ్ళు లేచి నిలబడ్డారు అంటే ఆ వ్యక్తి చాలా గొప్పవాడు. వయస్సులో 16 సంవత్సరాలు, వీరందరూ వందల వేల సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, వారు లేచి నిలబడ్డారు అంటే ఇది చాలా గొప్ప వ్యక్తి. తాను వెళ్ళి భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసి పాద ప్రక్షాళన చేసి, నాదొక చిన్న మనవి చెప్తారా అని అడిగాడు. అడగవయ్యా అన్నాడు. ఏమడుగుతున్నాడు? మరణము సమీపించిన మనిషి ఆ సమయంలో చేయవలసిన విధులు చెప్పండి. ఏ విషయాన్ని వినాలా ఆ మరణము సమీపించిన వ్యక్తి? ఏ మంత్రమును జపించాలా? ఏమి ధ్యానించాలా? ఏది తెలుసుకోవాలా? ఏది తెలుసుకోరాదు? ఇన్ని అడిగింది, ఇంకేం అడగలేదు. ఈ మాట విన్న తక్షణం శుక మహర్షికి ఇంత ఆనందమైపోయింది. ఒక్క చోట ఒకరింటికి వెళ్ళని, ఒక్క నిమిషం ఒక చోట ఉండకుండా ఉండే వ్యక్తి పరీక్షిత్ యొక్క ఈ 4 మాటలు 4 పగ్గమల వలె తాటి వలె కట్టేశాడట, బంధించి వేశాడు, పాశముల వలె అయిపోయింది. ఆనందమైపోయింది.
పరీక్షత్ రాజును ప్రశంసిస్తున్నాడు ఆ మాటలు విని. ఒక్కరిని ఏ రాజును ప్రశంసించాడు ఇతడు శుక మహర్షి. ఆ మంచి మాటలు విన్న తక్షణమే ఆనందమైపోయిందట. అయ్యా, చాలా మంచి విషయాన్ని అడిగావు, నాకు ఆనందమైంది, నీ మాటలకు సమాధానం ఇచ్చే పోతాను ఇక్కడి నుంచి నేను. ఏ మాటలది? ఆ మాటల అంతరార్థమేమి? మహర్షి శుక మహర్షి ఏమని సమాధానం ఇచ్చాడు?